వెల్కమ్ టు J7 టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లోని వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు చెలో విజయవాడ నినాదంతో విజయవాడ ధర్నా చౌక్కు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసేందుకు సచివాలయ ఉద్యోగులతో పాటు పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను కూడా ఆందోళనలో భాగస్వామ్యం చేస్తున్నట్లు ఉద్యమకారులు తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్చలు జరిపి తక్షణమే న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. నా పేరు మీడియా ప్రతినిధులకి నమస్కారాలు. నా పేరు ఎస్వి చలం, విజయవాడ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి ధర్నా కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి మా ఏఐటీసీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధాన అంశం ఏంటంటే వీరు పని భారం 11 గంటలు కాదు 24 గంటలు చేయాల్సి వస్తుంది. వీళ్ళు ఏ పథకం వచ్చినా వీరే కంటిన్యూగా చేయాల్సి వస్తుంది. మొన్న సర్ కార్యక్రమం అంటే ఓట్లు ప్రక్రియ నమోదు కార్యక్రమాలు కూడా వీళ్ళకి కంటిన్యూగా పనిచేయించారు. వీళ్ళకి సెలవులు కూడా ఇవ్వలేదు. వీళ్ళు ఆదివారాలు కాదు, శనివారాలు కాదు, పండుగలు కాదు, పబ్బాలు కాదు, ఏ రోజు కూడా వీళ్ళకి సెలవు ఇవ్వలేదు. వీళ్ళు చాలా నరకాటన అనుభవించారు. అలాగే ఏ పథకం ఈ రోజు ఆర్టీసీ పథకం వచ్చింది, వాళ్ళు మహిళలు పంపించాలంటే వీళ్ళే ముందు మొబైల్ చేయాలి. కాబట్టి చాలా కార్యక్రమాలకి వీళ్ళే చాలా బాధపడుతున్నారు. నెక్స్ట్ రెండో పాయింట్ ఏంటంటే మన ఎంప్లాయీస్ మొత్తానికి సంబంధించి 9 DAలు పెండింగ్స్ ఉంది. 9 DAలు. ఆ 9 DAల్లో మేము మొన్న మన ఆర్థిక శాఖ మినిస్టర్ గారిని కలిస్తే వారు ఏం చెప్పారంటే మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగలేదు, మేము ఇవ్వలేము, దయచేసి మీరు గతంలో ప్రభుత్వం ఎలా ఉందో అదే కంటిన్యూ చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఆర్థిక శాఖ మినిస్టర్ గారు కూడా. కాబట్టి వీళ్ళకి మాకు రావాల్సిన రాయిట్లు వీళ్ళకి సచివాలయ సిబ్బంది కానీ మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ అందరికి రావాల్సిన రాయిట్లు మొత్తం సకాలంలో చెల్లించవలసిందిగా కోరుచున్నాం. ప్రభుత్వం వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే వీరు ఇంక్రిమెంట్లు, ప్రమోషనల్ ఇంక్రిమెంట్లు, అలాగే ప్రమోషనల్ ఛానల్స్ అన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఇది అడిగినా వీరు మాకు లేదు, ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితులు బాగలేదు, మేము ఇవ్వలేమన్నా చేతులు ఎత్తేస్తారు. కాబట్టి ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి జయప్రదం చేసి గవర్నమెంట్ వారికి మా యొక్క కోరికలు తెలియపరచడానికి, డిమాండ్లు తెలియపరచడానికి మీ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఈ యొక్క కార్యక్రమానికి మేము సంపూర్ణ మద్దతు, ఏఐటీ తరఫున సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ. విఎంసి వార్డ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రటరీని. ముఖ్యంగా మా సచివాలయ వ్యవస్థ ఏర్పాటు కాడి నుంచి ఈ 7 సంవత్సరాల్లో కూడా మేము ఉద్యోగ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. అది ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ రూపంలో అధికారులకు తెలియజేసినా కూడా వీళ్ళు ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా ఆర్థిక అంశాల మీద కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యంగా మాకున్న శాలరీస్, మాకున్న డ్యూటీలు కనుక చూసుకుంటే చాలా జుగుప్సరంగా ఉంటుంది. ఎవరు కూడా ముఖ్యంగా ఈ బిఎల్ఓ డ్యూటీలు వేయాలన్నా, ఏదైనా ప్రోగ్రామ్స్, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలన్నా కూడా మమ్మల్ని మొదలై చేస్తున్నారు. అది చాలా తీవ్ర నిరాశ గురి చేస్తుంది. అయితే మాకు ఒక టైం అంటూ లేదు. ఒక లీవ్ సొల్యూషన్ లో కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా స్త్రీలకి, చిన్నపిల్లలకు కూడా బిఎల్ఓ డ్యూటీలు వేసి ఉదయం 6 గంటల నుంచి చివరికి నైట్ 9 గంటల వరకు వేసి వాళ్ళని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఒక ఉద్యోగం లాగా లేని పరిస్థితి ఈ రోజు ఇక్కడ గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకు ఉంది. దీన్ని మేము సరిచేయాలని చెప్పి చాలా తీవ్ర ఇబ్బందుల్లో గవర్నమెంట్ విన్నవించుకుంటున్నాం. ముఖ్యంగా మేము అంతకుముందు కూడా చాలా ఆర్థిక అంశాల మీద, నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ ఏఎస్ మీద కూడా చాలా రిప్రజెంట్లు ఇచ్చి ఉన్నాం. వాటి మీద ఎలాంటి స్పందన లేదు గవర్నమెంట్ కి. దీనికి తోడు ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులు మానసిక ఒత్తిడి గురై చాలా మంది ఈ మధ్య 100 మంది పైన కూడా చనిపోయినా కూడా ప్రభుత్వానికి ఎలాంటి స్పందన లేదు. వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్, ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి జాప్యం లేకుండా మాకు వాళ్ళని ఇప్పించాలని మేము కోరుతున్నాం. ముఖ్యంగా గ్రామవార్డు సచివాలయ ఉద్యోగులకి వేసే ఏ డ్యూటీలైనా సరే ఒక పద్ధతి ప్రకారం వేయకుండా అందరికీ 100% మాకు వేసి ఫీల్డ్ లెవెల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీన్ని మేము సవరించాలని చెప్పి ప్రభుత్వానికి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ. సచివాలయ
స్టార్ట్ అయింది, విజువల్స్ తీసేది కొన్ని వాయిస్ ఈ సర్వీస్ ఎవరి కోసం? మన ప్రజల కోసం. ఎలాంటి ఉంటుంది? మనం గట్టిగా మన ఫ్యామిలీకి పునాది వేసుకున్న వాళ్ళు, వాళ్ళ చర్యని నిర్మించుకున్న వాళ్ళు అడుగుతామనే కదా మనం అన్ని బెటర్ జాబ్స్ అన్ని బెటర్ ఆపర్చునిటీ వదిలేసి మనం చేస్తామని చెప్పొచ్చు. సచివాలయం